తగ్గిందనుకున్న అనేక దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదలు ఎంతైతే కరోనా వైరస్ మీద భయపడినారో, చనిపోతున్నటువంటి వార్తలు ప్రజల మధ్యలో నిలిచిపోయినాయో, 4 నెలల తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు. 5 లక్షల పాజిటివ్ కేసులు ఈ దేశంలో నమోదైతే దాంట్లో మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది. ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో, ఎంతైతే ఆందోళనకు గురైందో, భయపడిందో, మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు పిలుపైతే ఇచ్చిండ్రో, దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు. మొదట్లో బయట నుంచి వచ్చిన వాళ్ళ దాంట్లో కొంతమంది చనిపోవచ్చు, కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే. గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో, కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పెద్ద భయం పల్లెలలో లేదు. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి, ఢిల్లీలో, బొంబాయిలో, కలకత్తాలో, మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంత రేషియోలో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు ఒకటే ఆదేశాలు ఇచ్చిండ్రు. ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో, మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది, సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది. కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి, విస్తృతంగా టెస్టులు చేయండి. టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్ పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్ట్ల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాబ్ అయితే కలెక్షన్ చేసుకున్నామో, మొన్న ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం. ఇవాళ మా దగ్గర స్వాబ్ కలెక్షన్స్ కేవలం 2,800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాబ్ కలెక్షన్ చేసుకొని, టెస్టులు చేసుకొని, ప్రజలకు భయం లేకుండా, ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి నుంచి చేయబోతా ఉన్నాం.
అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి, కొంత పగడబందీ మూమెంట్స్ని ఆఫ్ చేయమని చెప్పిండ్రు. తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా పగడబందీగా అమలు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాల మీద, దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ పరిణామాల మీద చర్చించుకొని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న ప్రజలు కొంత భయపడుతున్నట్టుగా ఉంది. అవసరమైతే మొదట్లో ఏదైతే మాట్లాడినారో బతికుంటే బలసాకు తినవచ్చు, కానీ మనం దీన్ని మాత్రం కట్టడి చేయాలని చెప్పి అయితే పిలిపించిందో, అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్ కూడా పెట్టుకుందాం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకవేళ లాక్డౌన్ పెట్టాలంటే మునుపట్లాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి మళ్ళీ నేషనల్ ఫ్లైట్స్ అన్ని మొదలైనవి, రైళ్ళు అన్ని మొదలైనవి, ఇతర రాష్ట్రాల నుంచి మూవ్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఎక్కడ ఉంది కాబట్టి అవసరమైతే క్యాబినెట్ సమావేశాన్ని ఒక 4-5 రోజులలో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ హైదరాబాద్ మీద పూర్తి స్థాయిలో మనం చర్చించుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడ జరుగుతున్నటువంటి కేసుల మీద కానీ టెస్టుల మీద కానీ సవివరంగా చెప్పినప్పుడు వారు ఆ విషయం చెప్పినారు. నేను ఒకటే, ఈ మధ్యకాలంలో అక్కడక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకుంటలేరని రకరకాల ప్రచారం ఏదైనా సోషల్ మీడియాలో మేము ఎంత ఉదాహరణగా అంటే కరోనా పేషెంట్స్ 90% మంది పేషెంట్స్ కాదు, వాళ్ళు మామూలు సిమ్టమ్స్ తోటే ఉండేది బిగినింగ్లో. కాబట్టి వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కానీ సెల్ ఫోన్ సౌకర్యం కానీ ఉంటే కొంత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే పేషెంట్ లాగా కుటుంబ సభ్యులు వాళ్ళతో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళతో కనెక్టివిటీ పోతుంది కాబట్టి వాళ్ళు బెంగటిల్లేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలాంటి పేషెంట్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించి ఫోన్ సౌకర్యం కల్పించి వాళ్ళకి బ్రహ్మాండంగా అన్ని రకాలు చూసినాం. కానీ అక్కడక్కడ కొద్దిమంది సోషల్ మీడియాలో దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినారు. కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇంటికి పోయి వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటే ఇక్కడ మాత్రం అక్కడక్కడ నాకు ఆక్సిజన్ అందలేదని కొంతమంది, నాకు డాక్టర్ చూడలేని కొంతమంది, నాకు వెంటిలేటర్ పెట్టలేని కొంతమంది, ఇదంతా కూడా తప్పు. ఇవాళ నిన్న కూడా చెస్ట్ హాస్పిటల్లో మీ పేపర్ని రాసిండు, మా డాక్టర్ గారు చెప్పినారు, అనేక హాస్పిటల్ తిరిగిన తర్వాత మా దగ్గరికి వచ్చిండు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా మా దగ్గర బెడ్ ఉన్నా లేకపోయినా మా విధి, మేము రిజెక్ట్ చేయకూడదు. ప్రైవేట్ హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ రిజెక్ట్ చేయకూడదు. అర్ధరాత్రి పూట వచ్చినప్పుడు కూడా తీసుకొని ఆయన 24 hours ఆక్సిజన్ మీద పెట్టాం. దీంట్లో ముఖ్యంగా వెంటిలేటర్ కంటే కూడా ఆక్సిజనే ఇంపార్టెంట్ కాబట్టి మేము ఆక్సిజన్ పెట్టుకొని వారికి ట్రీట్మెంట్ ఇస్తే వారికి ఏ డిసీజ్తో చనిపోయిందో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దాని మొత్తం సోషల్ మీడియాలో అదే హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో విక్టోరియా అనేటువంటి మా హెడ్ నర్స్ చనిపోయింది. అంటే వాళ్ళ ప్రాణాలకు పనంగా పెట్టి అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ మీద ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టడం, దాన్ని మీడియా క్యారీ చేయడం అనేటువంటిది ఇది తగదని చెప్పి నేను మనవి చేస్తాను. మా దగ్గర మీకు తెలుసు డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో 258 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ హాస్పిటల్ చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ, మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే అలా డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకే ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది. అందరూ క్యూర్ అయి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయేట్టుగా మీరు కూడా రిపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చిండు, భయపడకండి అని చెప్పి. ప్రెస్కు కూడా మీకు అనేక వందల మందికి సెక్రటరీ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే
అనేక మందికి పాజిటివిటీ వస్తే దాంట్లో ఒకే ఒక్కరు చనిపోయిన ఒకే ఒక్కరి విషయంలో కూడా మీకు చూసింది. కాబట్టి ఎక్కడ కూడా వందల సంఖ్యలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతూ ఉంటే ఎక్కడో వాళ్ళకి అంతకుముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ వేల మందిని కాపాడింది పక్కకు పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి, మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్ళీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో, ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము. ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచమని, వందల సంఖ్యలో వేల సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు. తప్పకుండా చేస్తాం. ప్రజలకు మేము అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు. ఓన్లీ పట్టణంలో హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి, విస్తృతంగా వాళ్ళకు సిమ్టమ్స్ లేని వాళ్ళకు హోమ్ క్వారంటైన్ చేయండి, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు ఇలా హాస్పిటల్ పెట్టమని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు. మొత్తం గతంలో 17,081 బెడ్లు 17,081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాటన్నిటి కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3,500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం. మిగతా 6,500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ 17,081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజనే కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ని గత ఒక 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి, అంతకుముందు 500 ఉన్నాయి. 1000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి. వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అయితే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో, ప్రభుత్వపరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తూ ఉంది కాబట్టి వాటిల్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి. మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి. తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు కానీ, బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు కానీ నమ్మద్దు. ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే ఎన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆక్సిజన్ లైన్స్ ఇప్పటికే 3,500 బెడ్లకు పూర్తయింది. 3,500 బెడ్స్కి ఆక్సిజన్ సప్లై పూర్తయింది. ఇంకొక 6,500 బెడ్లకి ఆక్సిజన్ లైన్లు వేస్తూ ఉన్నారు. ఇంకొక వారం రోజుల లోపల ఈ మొత్తం 10,000 బెడ్లు ఆక్సిజన్ సప్లై అందుబాటులోకి వస్తుంది. సార్ అభి ఇష్యూ ఫస్ట్ మా హాస్పిటల్ కింగ్కోటి హాస్పిటల్ ఆడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్సెప్ట్ గాంధీ హాస్పిటల్, అన్ని హాస్పిటల్లో పేషెంట్ రాగానే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఆయనకు పాజిటివా నెగిటివా చూడం మేము. ఆయనకి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. ఎక్కడైనా అక్కడొక్కడో ఒక్కొక్క కేసు జరిగినప్పుడు వెంటనే దాన్ని సర్దుకొని మళ్ళీ దాన్ని ప్రాపర్ ఛానల్ చేస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా గవర్నమెంట్ ఈవెన్ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, పేషెంట్ రాగానే మొట్టమొదటిగా డాక్టర్ చూడాల్సిందే, ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే, తర్వాతనే టెస్ట్ చేయాలి. టెస్ట్ తర్వాత ఆయనకు పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ అయితే ఏం చేయాలో అది చేసుకుంటాం.
गवर्नमेंट हॉस्पिटल जैसा ने बोला किंग कोटी इंडियंस भी यही बोल रहे थे आप चले जाओ बेड फुल है आपको सस्पेक्ट है యాక్చువల్లీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న బెడ్లు 1000-1200 కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు 500 బెడ్ల హాస్పిటల్ ఉంటే 50 బెడ్లు 60 బెడ్లు చేసుకున్నారు తప్ప, ఒక 1000 పడకల ఆసుపత్రి ఉంటే ఒక 200 బెడ్లు చేసుకున్నారు తప్ప వాళ్ళు మొత్తం హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇలా గాంధీ హాస్పిటల్ కావచ్చు, చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, తర్వాత మీ కింగ్ కోటి హాస్పిటల్ కావచ్చు, టిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ 100% కోవిడ్ హాస్పిటల్స్గా ఉన్నాయి. మా దగ్గర బెడ్లకు ఎక్కడ కొదవలేదు, ఆక్సిజన్కి ఎక్కువ కొదవలేదు, మా దగ్గర మందులకు ఎక్కడ కొదవలేదు. దయచేసి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వాయిద్దని చెప్పి వాటి ప్రచారం చేయని వాళ్ళ మాటలను పోతాను తప్ప ఎక్కడ కూడా ప్రైవేట్లో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇచ్చే స్తోమత ఉండదు. అవసరమైతే గవర్నమెంట్ ఇంకైనా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది, ఇంకైనా బెడ్లను పెంచుకునే స్థాయి ఉంటుంది, శక్తి ఉంటుంది తప్ప ప్రైవేట్ హాస్పిటల్కు బెడ్లను పెంచుకునే స్థాయి శక్తి ఉండదు. దాన్ని అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. सर मिनिस्टर सर అసలు ఇప్పటికీ అనేక మంది ఎమ్మెల్యేలకు వచ్చింది, ఎవరికైనా ఏమైనా అనేక మంది ఐపీఎస్లోకి వచ్చింది, అనేక మంది ఐఏఎస్లోకి వచ్చింది. కరోనా కులంతో, మతంతో, హోదాతో, అంతస్తుతో సంబంధం ఉండదు. ఇక్కడ ఎక్స్పోజ్ అయితే వస్తుంది, రేపు నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు. కాబట్టి అది పెద్ద ఏదో సీన్ లాగా ఏదో అట్లా చేయదు కదా. మినిస్టర్ గారు లాస్ట్ ఫ్యూ డేస్ లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు కదా, మరి క్వారంటైన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎవరైనా అవన్నీ మేము కేర్ తీసుకుంటున్నాము. ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళు టెస్ట్ చేస్తున్నాము. వాళ్ళకు ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే హోమ్ క్వారంటైన్ ఉంటారు, సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్లో ఉంటారు. ఇవాళ ఇంతకుముందు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఉన్నాడు, ఆయన సిమ్టమ్స్ కొంచెం ఉండే హాస్పిటల్లో ఉన్నాడు. మా గోవర్ధన్ గారు ఉన్నారు, ఆయనకు సిమ్టమ్స్ లేవు, ఇంటికాడ ఉన్నారు. మా దిగాల గణేష్ ఆయన సిమ్టమ్స్ లేవు, ఇంటికానే ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఒకరికొకరు ఒకరికొక న్యాయం లేదు, ఎవరికైనా ఒకటే న్యాయం ఉన్నది. మా సీఎస్ గారు కొంచెం మాట్లాడతారు. ఇప్పుడు చెస్ట్ హాస్పిటల్లో చనిపోయిన రవికుమార్, ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత తప్పకుండా వాళ్ళందరూ టెస్ట్ చేస్తాం. గతంలో ఎట్లయితే ట్రేసింగ్ ఉందో ఆ ట్రేసింగ్ ప్రోగ్రామ్ ఉంది ఇప్పటికీ. యాక్చువల్గా మీకు మొన్న చెప్పినాము, అది ఫ్యాక్ట్. అది జనరల్గా ఇప్పటివరకు దేశంలో కానీ ప్రపంచంలో కానీ అమెరికా లాంటి దేశంలో కూడా 16.5% 17% వచ్చింది పాజిటివిటీ రేట్. మన రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు ఉన్న దాంట్లో 15-16% కంటే ఎక్కువ లేదు. కానీ వాళ్ళ కొన్ని ల్యాబులలో చేస్తే 70-80% ఉంది పాజిటివిటీ రేట్. 100 మంది టెస్ట్ చేస్తే 70 మందికి పాజిటివ్, 80 మందికి పాజిటివ్ వచ్చింది. కాబట్టి మా టీమ్స్ అన్ని కూడా వాళ్ళు విజిట్ చేసినారు, దాని మీద ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినారు. వాళ్ళు కొంత రెక్టిఫై చేసుకోవడానికి కొంత సమయం ఇచ్చినారు, ఎందుకంటే ల్యాబులు టెస్టులు చేయాలి కాబట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఉన్నారు. గాంధీ హాస్పిటల్ ఇవన్నిటి మీద నియంత్రణ పెట్టేటువంటి ఆ అధికారం ఐసీఎంఆర్ ఇచ్చింది కాబట్టి అంత కూడా చేస్తా ఉన్నాం. सर मिनिस्टर सर मेरा एक सीधा क्वेश्चन है सर. नेबरिंग स्टेट आंध्र प्रदेश में वो अब हर एक हाउस होल्ड को सर्वे करने जा रहे हैं, टेस्ट करने जा रहे हैं. हमारे पास हमारी गवर्नमेंट कहती है केसेस मैक्सिमम हैदराबाद में. हम क्यों रिलक्टेंट है टेस्ट करने के लिए सर? हम क्यों नहीं हैदराबाद में मैसिव डोर टू डोर टेस्टिंग कर रहे हैं सर? एक्चुअली सेकंड क्वेश्चन, अगर हमारे हॉस्पिटल्स, गवर्नमेंट हॉस्पिटल, गांधी हॉस्पिटल इतने वेल इक्विप्ड हैं, क्यों नहीं पब्लिक रिप्रेजेंटेटिव कॉन्फिडेंस बिल्डिंग के लिए इन हॉस्पिटल्स में जाके एडमिट हो रहे हैं? वो प्राइवेट हॉस्पिटल में टेस्टिंग कर रहे हैं. अरुण कुमार डिप्यूटी सेक्रेटरी is in Gandhi Hospital. But public representative, sir, he is officer, he is doing great thing that he is getting treatment in government hospital. But many of the public representatives, they are getting treatment in corporate hospital. And time and again we are hearing that everything is very fine and very nice in Gandhi Hospital. If that is the case, why not these people are admitting there? Suppose నాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, వారికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు, వీరికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు. ఆ ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడ ఉంటారో అక్కడ పోతారు. కానీ కొంతమంది ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు, మీకు తెలుసు. ఎవరికైతే లాంగ్ పెండింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకు ఒకటే డాక్టర్ చూస్తారు. కాబట్టి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ పనిచేస్తారో అక్కడ పోయి చూపించుకుంటారు. కానీ మాకు ఆ డాక్టర్ ఉన్నప్పుడు కూడా నువ్వైతే ఇక్కడ రా అని చెప్పలేం కదా మనం. सर टेस्टिंग के बारे में बताएं सर, हैदराबाद में हम टेस्टिंग के लिए क्यों रिलैक्स? पहले हमारा सीएस साहब थोड़ा बोलेंगे
बाद में मैं बोलूँ। सीए साहब, आपसे भी यही डायरेक्ट क्वेश्चन है सर। हम टेस्टिंग को लेकर, हम आंध्र प्रदेश को देखना है सर, वो तो हर एक हाउस को अब टेस्ट करने के लिए जा रहे हैं वहाँ पे। 90 डेज का टाइम फ्रेम उन्होंने तय किया है। देखिए, आपने जो टेस्टिंग के बारे में बोला है, ऑलरेडी हमने ICMR के गाइडलाइन के अनुसार हम टेस्ट करते जा रहे हैं। రెండులో చెప్పు, హిందీలో చెప్పి మళ్ళీ తెలుగులో సార్ మైక్ को దగ్గర తీసుకోండి. ఓకే. సో టెస్టింగ్ గురించి ఇంతకు ముందే చాలా ఎక్కడ అవసరం ఉంటే చేయడం జరుగుతుంది. మధ్యలో లాస్ట్ టైం సీఎం గారు చెప్పారు, అప్పుడు మనం కొన్ని సంఖ్య కూడా పెంచడం జరిగింది. ఆల్మోస్ట్ ముందు మనం 1000 రోజుకి జరిగినప్పుడు 1500 జరిగినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 జరుగుతుంది. ఎంతమందికి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. నిన్న కూడా సీఎం గారు దగ్గర మీటింగ్ జరిగింది, దాంట్లో ఈ విషయంలో కూడా చర్చ జరిగింది. ఎవరికి అవసరం ఉంటే తప్పకుండా చేయడం జరుగుతుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం కూడా అందరికీ నమ్మకం ఉండాలి, దానికోసం కూడా ప్రత్యేకంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ గెట్ ఎనీవే వరీడ్ అబౌట్ నాకు టెస్టింగ్ అవసరం. ఎనీబడి హూ వాంట్స్ టెస్టింగ్ విల్ బీ ప్రొవైడెడ్ టెస్టింగ్ ఫెసిలిటీ, దాని గురించి నోబడి షుడ్ వరీ. అండ్ ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్ గురించి టీమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏమేమి సమస్య వచ్చింది అది కూడా సెట్ రైట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఎనీబడి షుడ్ నాట్ బి వరీడ్ అన్నెసెసరీగా ఏమైపోతుంది. మీకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం అక్కడ ఉంది అండ్ తప్పకుండా టెస్టింగ్ చేస్తుంది. అదేవిధంగా మెయిన్గా నాకు ఇది చూసినప్పుడు కొంతమంది ఎవరికి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇట్లాంటి చాలా దుష్ప్రచారం చేస్తే ఉన్నారు. దాని గురించి ఐ వాంట్ టు రిక్వెస్ట్ మీ అందరికీ మనవి అందటే, ప్లీజ్ సీ ది ఇన్ఫర్మేషన్, అండర్స్టాండ్ వై ఇట్లా వాళ్ళు చేస్తారు, అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మన దగ్గర కూడా వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ బిన్ డూయింగ్. ఇంకా ఫ్యూచర్లో మీ అభిప్రాయం తీసుకొని, పీపుల్స్ అభిప్రాయం తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. బట్ ఈ రోజు ఉన్న పరిస్థితిలో ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ లాక్డౌన్ ఇప్పుడు లేదు, అందరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ అవసరం ఉంటే, చాలా అవసరం ఉంటే వెళ్ళాలి. అండ్ ఆల్ ది 3-4 ఐటమ్స్ విచ్ వీ హ్యావ్ బిన్ టెలింగ్, అంటే మాస్క్ వాడడం, అదేవిధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, హ్యాండ్ వాష్ చేయడం, తర్వాత ఎల్డర్లీ ఎవరు ఉన్నారు, ఎవరికి కోమార్బిడిటీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది కూడా చూడడం మనకు చాలా బాధ్యతగా ఉంది. అది ఒకటి. రెండు, సపోజ్ మీ టెస్ట్ మీకు సిమ్టమ్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ ఇట్లా కొద్దిగా ఫీవర్, దగ్గు ఇట్లా వచ్చినప్పుడు ఇమీడియట్గా టెస్ట్ చేయించండి. దోర్ ఇస్ నో ప్రాబ్లం. మన ఫెసిలిటీ ఉన్నాయి, యూ కెన్ వాక్ ఇన్, వీ కెన్ ప్రొవైడ్. ఇంకా ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళకి కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. టెస్ట్ అయిన తర్వాత సపోజ్ పాజిటివ్ వచ్చింది అవుతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎట్లా రాకూడదు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఇంటిలో ఉండి కూడా బాగా అవుతారు. ఈరోజు 1-2 కాదు, ఎన్నో మంది ఇంట్లో చాలా హ్యాపీగా ఉండి దే హ్యావ్ రికవర్డ్. ఆ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అది కూడా చూడండి. సో ఇంట్లో ఉండి కూడా మీ ఇది అవుతుంది. ఇంకా వాట్ వీఆర్ నౌ గోయింగ్ టు డూ, ఎవరికి డౌట్ ఉంటే కొద్దిగా ఐఎమ్ ఫీలింగ్, నాకు టెన్షన్ పెరుగుతుంది, నాకు శ్వాసంలో ఇబ్బంది ఉంది, వాళ్ళకి మన ఇంటి నుండి కూడా ఇన్ నెక్స్ట్ 2-3 డేస్ వీఆర్ గోయింగ్ టు మేక్ ది సిస్టమ్. మీరు ఆ నంబర్కి కాల్ చేయండి, అక్కడ నుండి మీ ఇంటి నుండి we will pick you up in our ambulance safely and put you in the our hospital. అంటే ఇంకా అవసరం ఉంటే పీపుల్ ఆర్ నాట్ కాలింగ్, అంటే అందరూ నాకు ఫోన్ చేస్తారు చాలా మంది, నేను అన్ని హాస్పిటల్ తిరిగాను, ప్రైవేట్ హాస్పిటల్ ఒక స్థలం దొరకలేదు. ప్లీజ్ మీకు ఏది సమస్య ఉన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ పిక్ యూ ఫ్రమ్ ఆ నంబర్ కూడా 104 అది వాడండి. వీ విల్ పిక్ యూ అండ్ అవసరం ఉంటే ఇంకా అంబులెన్సెస్ పెట్టి కూడా మీ అందరికీ whoever is having any problem, we will take them to the hospital and treat them. So first choice is home isolation లో ఉండండి. దానికి కూడా మొత్తం ప్రోటోకాల్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ వీఆర్ గైడింగ్, అవర్ డాక్టర్స్ ఆర్ కాలింగ్, అవర్ హెల్త్ స్టాఫ్ ఈస్ కాలింగ్. సో దానివల్ల మీకు ఇబ్బంది రాదు.
రెండోది, ఇఫ్ యూ డెవలప్ ఎనీ ప్రాబ్లం, మనం చూశాను ఈ టోటల్ ఎంతమంది ఒక హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు, హోమ్ ట్రీట్మెంట్లో ఉన్నారు, మాత్ర 26 మెంబర్స్ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ హోమ్ ఐసోలేషన్ టు హాస్పిటల్. అది మనమే తీసుకొని వాళ్ళకి వచ్చాను. సో దానికోసం కూడా లెట్ us నాట్ బి వెరీ వరీడ్, అది బాగా చేయగలుగుతాం, ఏమి సమస్య లేదు. సో అండ్ చాలామంది సంఖ్య పెరుగుతుంది, దాని గురించి మాట్లాడతారు. ప్లీజ్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ సిటీస్ ఆల్సో. ఎక్కడ జనాభా ఎక్కువ ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంది, పీపుల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది, అక్కడ తప్పకుండా పాజిటివ్ కేసెస్ పెరుగుతుంది. ఒక లెవెల్ వరకు పెరిగి మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ తగ్గడం స్టార్ట్ అవుతుంది. వాట్ వీ షుడ్ బి ఆల్వేస్ వరీడ్ అంటే డెత్ ఎన్ని అవుతుంది. దాని ప్రకారం చూస్తే ఆ నంబర్స్ కూడా చాలా ఎక్కువ మనకి కనపడం లేదు. అంటే 247, ఆ రేట్ ఆఫ్ డెత్ చూస్తే 1.7. అంటే ఇండియా వరకు చూస్తే ఆ నంబర్ 3% ఉంది, మన దగ్గర 1.7 ఉంది, సుమారు సగం ఉంది. సో దాని గురించి కూడా ఎంత వరీ చేయడం లేదు. అండ్ మీరు అంటే పర్టికులర్లీ మీడియాకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. మీరు కరెక్ట్ మెసేజ్ ఇవ్వగలితే చాలామంది రిలాక్స్ అయిపోతారు. దే విల్ ఆల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్. ప్యానిక్ పడి ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్, ఆ హాస్పిటల్ కూడా ఇది అవుతుంది. కొన్ని నా దృష్టికి కూడా, మంత్రి గారి దృష్టికి కూడా కొన్ని కేసెస్ వచ్చింది. ఒక హాస్పిటల్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు అక్కడ వెళ్ళండి. సో అది కమ్యూనికేట్ చేయడం దట్ ఎనీబడి హ్యాస్ ఎనీ సిమ్టమ్, ఎనీథింగ్, దే షుడ్ గో టు కింగ్ కోటి. అండ్ అక్కడ సార్ కొద్దిగా వీల్ ఆల్సో ట్రై టు ఇంప్రూవ్ ది సిస్టమ్. సో ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం, నువ్వు టెస్ట్ చేసిరా, ఇది చేసిరా, అట్లా లేకుండా దట్ వీ విల్ స్ట్రీమ్ లైన్ దట్ సిస్టమ్. సో అంటే ఇంతకుముందు 1 or 2 కేసెస్ ఎట్లా దృష్టికి వచ్చింది, అది కూడా లేకుండా విల్ డెవలప్ ది సిస్టమ్ సో దట్ నో బడీ ఫేసెస్ ఎనీ ప్రాబ్లమ్. Yeah, we have the numbers in GHMC area. పదివేల 10,666 ఓవరాల్ గా ఉండేది టోటల్ జిహెచ్ఎంసి. యాక్టివ్ 7,250. ఇక్కడ ఒక 2 విషయాలు మళ్ళీ చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వపరమైన హాస్పిటళ్ళల్లో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు ఈయనకైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టుగా అనుమానపడితే వాళ్ళే స్వాబ్ కలెక్షన్ చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్. నెంబర్ 2. నెంబర్ 3, మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4,700 మంది డాక్టర్లకి, నర్సింగ్ స్టాఫ్కి పర్మిషన్ ఇచ్చిండు, రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళందరూ కూడా డిప్లాయ్ చేసినాం మేము. గాంధీలో, ఉస్మానియాలో, అదేవిధంగా టిమ్స్లో ఈ 4,700 మంది స్టాఫ్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని రేపటి నుంచి మేము డిప్లాయ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒక 150 అంబులెన్స్ని మాకున్న ఈ 108, 104, 102 వెహికల్సే కాకుండా 150 అంబులెన్స్ వెహికల్ని కూడా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకున్నాం. ఎందుకు అంటే ఎక్కడైనా పేషెంట్ గిట్లే ఇబ్బంది పడితే మేము తీసుకొచ్చుకోవడానికి. 3వది, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, అనవసరంగా సిమ్టమ్స్ లేని వాళ్ళని జాయిన్ చేసుకోకండి, బెడ్ని ఎగ్జాస్ట్ చేయకండి. వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ ఉండొచ్చు కాక, వాళ్ళు కొంత పైరు చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన పేషెంట్కు అందదు. కాబట్టి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడ కూడా మన రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేసుకోవద్దు అని. 4వది, లాస్ట్లీ, దీని డెత్ రేటు తక్కువ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా వచ్చే వార్తలు కానీ, జిమ్మెదారితనం లేని, బాధ్యత లేని వ్యక్తులు పెట్టేటువంటి ఈ పోస్టుల మీద ఎక్కువ భయపడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం అవసరం కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సమాచారం ఇస్తుందని చెప్పి మనం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సమాచారం మీద ఆధారపడి మీరు రియాక్ట్ కానీ తప్ప ఈ బాధ్యత లేని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద డిపెండ్ కావద్దని కోరుతున్నాం. ఒక మాట అసలు వెంటిలేటర్ అనేది అవసరం ఉందా లేదా ఎవరు డిసైడ్ చేయాలి? డాక్టర్ డిసైడ్ చేస్తాడు. ఆయనకు హార్ట్కి వచ్చింది, ఆయన
ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ కాలేదు, ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినట్టుగా డిక్లేర్ చేసినారు వాళ్ళు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫోటో చూసి ఉంటారు, ఆయనకు ఆక్సిజన్ ఉంది. మీరు దాన్ని గమనిస్తలేరు. మీరు నా బాధ అనిపించే అంశం ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లో గత 4 నెలలుగా కొన్ని వందల మందికి ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళ దగ్గర ఒక నర్సు ఇలా ప్రాణాలు తెగించి చనిపోతే గా డాక్టర్ల మీద గా స్టాఫ్ మీద మీరు ఇట్లాంటివి పెడితే ఎంత బాధ్యత చెప్పండి? ఎవరు డిసైడ్ చేయాలి? ఆయన సూపరింటెండెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇచ్చింది తప్ప సూపరింటెండెంట్గా మాట్లాడింది ఇచ్చిన అండి చిన్నగా ఇచ్చిండు. మీరు చిన్నగా ఇచ్చిండు. దయచేసి అట్లాంటి పని చేయకండి. ఇప్పుడు మేము సెల్ ఫోన్ ఇచ్చింది వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో ఆయన ఆరోగ్యం గురించి చెప్పుకోమని ఇచ్చినాం, కానీ ఆయన సెల్ ఫోన్ పట్టుకొని మొత్తం హాస్పిటల్ అంతా తిరిగి మొత్తం రికార్డ్ చేసి బయటికి పంపించి ఇదే అండి చేసే పద్ధతి. అట్లాంటి వల్ల నిజమైన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, పనిచేసే వాళ్ళ గుండెలు గాయపడతాయి. అట్లాంటి పని చేయొద్దు. మైకోకార్డియం ఏదో దాంతో చనిపోయినట్టుగా చెప్పింది. మయోకార్డియం డిసీజ్ చనిపోయి చెప్పినారు కదా. Myocarditis is a condition of corona. దాంట్లో అట్లా విడివిడిగా మైకోకార్డియంతో ఎంతమంది చనిపోయిండ్రు, డయాలసిస్ పేషెంట్ ఎంతమంది చనిపోయిండ్రు అదంతా మా దగ్గర లిస్ట్ ఉంది. పేర్లు బయట పెట్టద్దు కాబట్టి మీకు మేము కావాలంటే లిస్ట్ ఇస్తాం. మొత్తం కలిస్తేనే కదా 247 అన్నీ కలిస్తే. మీకు ఒక మాట, మా దగ్గర ఎంతమంది చనిపోతున్నారో దాంట్లో కూడా విడివిడిగా ఇస్తాం ఇప్పటి నుంచి. ఏ ఏజు ఏ ప్రాబ్లంతో చనిపోయి ఇస్తాం తప్పకుండా. అంటే ఇష్యూ ఏంటంటే మా భావన ల్యాబ్లు మూసేయించే బాధ్యత కాదు. మేము ల్యాబ్లో మూసేయడం కోసం ఇవ్వలేదు, పద్ధతి పాటించమని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ సూచన తప్పకుండా అమలు చేయమని చెప్పే దానికోసం మేము ఇచ్చినాం. మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే అనుభవం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ సిబ్బంది మా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ మైక్రోబయాలజీలో వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ట్రైనింగ్ పొందినప్పటికీ కూడా కొత్త కాబట్టి కూడా నేర్చుకుంటా ఉన్నారు. రెక్టిఫై చేసుకోవడం కోసం అన్ని సూచన సలహాలు ఇస్తాం. అది ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాం. అది ఆచరించలేదు, కేవలం వ్యాపార కోణంలో ఇబ్బంది చేస్తున్నాం, మూసేస్తాం. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని బెడ్లు ఎమర్జెన్సీకి వచ్చే వాళ్ళ కోసం పెట్టాలి, కానీ చాలా హాస్పిటల్స్ ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకోవడం లేదు. నేను రవికుమార్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి మన ప్రైవేట్ హాస్పిటల్. సో దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నాం? మీరు అప్పుడు ఆ బెడ్ల సంఖ్య ప్లస్ ఉన్న పేషెంట్ల సంఖ్య హాస్పిటల్ డిస్ప్లే చేయాలి మాకు చెప్పాలని చెప్పి. సో అదేమైనా డిస్ప్లే చేయడం. ఒక మాట నేను పదే మొత్తం గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్లు ఉన్నాయండి. 2000 బెడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి మా దగ్గర ఉన్న గాంధీలో ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 650-660 మంది ఉన్నారు. అంటే 1350 బెడ్లు ఖాళీనే ఉన్నాయి కదా. రెండవది మా దగ్గర కింగ్కోటి హాస్పిటల్ అని చెప్పి ఇప్పుడు మీరు ఒక మాట, చెస్ట్ హాస్పిటల్కి రవికుమార్ ఎందుకు పోయిండు? అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్ పట్టకపోతే మా హాస్పిటల్ పోయిండు. ఆయనను కరోనా ఉందా లేదా చూడలే కదా, మేము చక్కగా తీసుకున్నాం. ఆయనకు ఆయాసం ఉందని చెప్పగానే ఆక్సిజన్ పెట్టినాం, బతికించుకునే ప్రయత్నం చేసినాం కదా మేము. అందుకనే నేనేమంటున్నా, దీంట్లో ఒక 3 విషయాలు. నిమ్స్ లేదు మాకు, కింగ్కోటి హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్లో ముఖ్యంగా. గాంధీనేమో వచ్చిన తర్వాత ఫీవర్ హాస్పిటల్ కూడా. అందుకనే అంటే నేనేమంటున్నా అంటే చెస్ట్ హాస్పిటల్, కింగ్కోటి హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇవన్నీ కూడా మెడ్ ఫర్ అన్ని ఏ కేసు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడ తీసుకుంటాం మేము. గాంధీలో మాత్రం పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకుంటాం. గాంధీలో ఓపీ లేదు, గాంధీలో ఓన్లీ పాజిటివ్ పేషెంట్స్. చేస్తలేదు ఇక్కడ. చెస్ట్ నుంచి వెళ్ళి టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తేనే అక్కడ బెడ్ లేకపోతే చేస్తారు. మీకు తెలుసు చెస్ట్ హాస్పిటల్లో రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడ 115 బెడ్లు మేము కోవిడ్ కోసం పెట్టుకున్నాం. కోవిడ్ కోసం అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేసే ల్యాబ్ కాదు అది. ఒకవేళ టెస్ట్ జరగాలంటే మళ్ళీ గాంధీకి రావాల్సిందే. అట్లా
एडमिनिस्ट्रेशन को तो इसको स्टेट गवर्नमेंट का क्या और प्राइवेट हॉस्पिटल के अंदर डेली ट्रीटमेंट के लिए आदेश स्टेट गवर्नमेंट जारी किया है नहीं एम्प्लॉइज है उनका कोविड का ट्रीटमेंट स्टेट में ఇప్పుడు కేసులు ఎక్కడైనా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా దాని గురించి పెద్ద చర్చ కన్నా కూడా హాస్పిటల్స్ మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం అనే దాని మీద మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మన రాష్ట్రంలో కూడా దాని మీదనే ఎక్కువ ఉంది. ఇప్పుడు మేము 9,000 పైచిలకు పేషెంట్స్ని 9,000 పైచిలకు పేషెంట్స్ని హాస్పిటల్స్లో మేనేజ్ చేస్తున్నాము. అందులో చాలా వరకు మనకి 5,000 పైసలకు పేషెంట్స్ ఇప్పటికే రికవర్ అయ్యి బయటకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు 9,000 మంది మా మేనేజ్మెంట్లో ఉన్నారు కాబట్టి పేషెంట్స్ తరపు కూడా చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగినాయి. ఇప్పుడు చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కోవిడ్ కేర్ బెడ్స్ రెడీ చేసి పెట్టినా కూడా ఇప్పుడు దగ్గర 8,000 పైసలకు పాజిటివ్ పేషెంట్స్ ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళని మేము ఇంటి దగ్గర నుంచి ప్రతిరోజు మా కాల్ సెంటర్ ద్వారా కాల్ చేసి టెలిమెడిసిన్ సర్వీసెస్ అందజేస్తున్నాము. ఆ 8,000 మందిలో కూడా దాదాపు 1,500 మంది రికవర్ అయ్యి బయటకు వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా ఇప్పుడు పేషెంట్స్ పాజిటివ్ వచ్చింది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. టెస్టింగ్ ఎట్లయితే ర్యాంపప్ చేశామో అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఇంతకుముందు మంత్రి గారు చెప్పిన విధంగా అన్ని బెడ్స్ కూడా సంసిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ పాలసీ ఏ విధంగా ఉందంటే ఎవరైనా సస్పెక్ట్స్ ఉంటే సస్పెక్ట్స్ డైరెక్ట్గా గాంధీకి వెళ్తే అక్కడ అడ్మిషన్ క్లోజ్ చేశారు. ఎందుకంటే ఈ సస్పెక్ట్స్ అసలు పాజిటివ్ పేషెంట్స్ కలిసిపోయి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. తర్వాత సస్పెక్ట్స్తో పాటు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్తారు. గాంధీ అంతా ఎక్స్క్లూజివ్గా పాజిటివ్ పేషెంట్స్ పెట్టాం కాబట్టి ఎవరైనా వాకిన్ సస్పిషన్ తోటి వాకిన్ చేయాలంటే అది కింగ్ కోటి ఈజ్ అవర్ ఓపీ సెంటర్ ఫర్ ఆల్ సస్పెక్ట్స్. కోవిడ్ సస్పెక్ట్స్కి కింగ్ కోటి ఈజ్ ద ఓపీ సెంటర్. ఆ కింగ్ కోటి కాకుండా మేము పెరిఫరల్గా ఎన్ని చోట్లయితే టెస్టింగ్ సెంటర్స్ పెట్టామో 10-15 సెంటర్స్ పెట్టారు జిహెచ్ఎంసీలో, అక్కడ ఎక్కడికైనా వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ టెస్టింగ్ సెంటర్స్ అదర్ దాన్ కింగ్ కోటి ఒకవేళ ఈవినింగ్ నైట్ టైంలో క్లోజ్ ఉంటే కింగ్ కోటి మాత్రం ఇట్ ఈస్ ఓపెన్ రౌండ్ ద క్లాక్. సో ఎనీ టైమ్ ఆఫ్ ద డే కింగ్ కోటికి ఎవరైనా అంటే నైట్ టైం ఆ టైంలో వచ్చిన వాళ్ళు కూడా కింగ్ కోటికి వాకిన్ వెళ్ళాలి. అదే సస్పిషన్ ఆయాసం వస్తుంది లేదా ఇంకేదో దగ్గు జ్వరం ఉన్నదని గాంధీకి వెళ్తే న్యాచురల్గా వాళ్ళు కింగ్ కోటికి రిఫర్ చేయవలసి ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీరు దయచేసి పబ్లిక్కి ఇన్ఫార్మ్ చేసినట్లయితే కన్సర్న్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ టైమ్స్ మామూలు టైమింగ్స్లో అయితే వేరే టెస్టింగ్ సెంటర్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ టైమింగ్స్లో వెళ్ళాలంటే కింగ్ కోటికి వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ముందు అడ్మిట్ చేసుకుంటారు. అడ్మిట్ చేసుకొని శాంపుల్ కలెక్షన్ చేస్తారు. సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. శాంపుల్ పాజిటివ్ వస్తే గాంధీకి షిఫ్ట్ చేస్తారు. సో కింగ్ కోటి ఈజ్ అవర్ సెంటర్ ఫర్ ద ఎంటైర్ జిహెచ్ఎంసీ. సో అక్కడికి ఎవరైనా సరే వాకిన్ వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇప్పుడు పాజిటివ్ అని ఏమి ఆందోళన పడవలసిన అవసరం లేదు. సో మెనీ పాజిటివ్ పేషెంట్స్ ఆర్ ఎట్ హోమ్. ఇప్పుడు మా ఓన్ ఆఫీస్లో ఇప్పుడు త్వరలో అందరూ ఈ నెక్స్ట్ వీక్ డిశ్చార్జ్ అయ్యి వస్తారు. ఈ వీక్లో కొంతమంది నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చినప్పుడు వీ విల్ ఆల్సో అరేంజ్ అన్ ఇంటర్వ్యూ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎనీ కోల్డ్ ఫీవర్ కాఫ్ మేనేజ్ చేసిన విధంగా ఇంటి దగ్గర మేనేజ్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే మేము హైదరాబాద్లో ఇప్పటికే అదనంగా అంబులెన్సెస్ పెట్టాము. ఈ టెలిమెడిసిన్ సెంటర్ ద్వారా వాళ్ళని సంబంధిత హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నాం. కానీ అది 1% కేసెస్ కూడా లేవు. ఇట్ ఈజ్ లెస్ దాన్ 1% కేసెస్. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 85% మంది జస్ట్ టైంలోనే ఒక 1 వీక్ 1.5 వీక్స్ ప్రోటోకాల్ ప్రకారం 17 రోజులు ఉండాలి. 17 రోజుల్లో ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఫైన్. సో ఓన్లీ దట్ నారో 5%, 6% పీపుల్ ఎవరైతే హాస్పిటల్కి వెళ్తున్నారో వాళ్ళకే ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. మిగతా జనం అంతా కూడా నార్మల్ కోర్స్లో రొటీన్గానే వాళ్ళే రికవర్ అయిపోయి బయటకు రావడం జరిగింది. మన స్టేట్లోనే చూడండి, ఒకప్పుడు మనం 1 కేసు 2 కేసులు 3 కేసులు లెక్క పెట్టేవాళ్ళం. 5,172 మంది రికవర్ అయ్యి బయటకు వచ్చారు. మ్యామ్ ప్రైవేట్లో మన గవర్నమెంట్ ప్యాకేజీల మీద ఎక్కువ ఛార్జెస్ ఇస్తున్నారని కంప్లైంట్ వచ్చాను. దాని మీద నేనే పిలిపించిన, మీకు తెలుసు. ప్రైవేట్ ల్యాబులతో మీటింగ్ పెట్టింది నేనే.
ఉల్లంఘించొద్దని, సిస్టమేటిక్గా చేయమని, పద్ధతులు పాటించమని వాళ్ళు ఒప్పుకొని పోయిండ్రు. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్తో కూడా మాట్లాడేది నేనే. వాళ్ళు చెప్పినాం క్లియర్గా ఇట్లా పాటించమని, మీ బాధ్యత కూడా ఉంది అని చెప్పినాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది వ్యాపార కోణంగా చూడకండి, మీరు బాధ్యతగా భావించండి మీరు అని చెప్పినాం. వాళ్ళు కూడా తప్పకుండా అది పాటిస్తామని చెప్పిండ్రు. ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, మీరు చెప్పేది కూడా నిజం ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ కరోనాకు తోడుగా అదర్ కోమార్బిడిటీ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాటికి తప్పకుండా మేము ఛార్జ్ చేయాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు. దాంట్లో 3 వెసులుబాట్లు ఉన్నాయి. ఒకటి టెస్టింగ్ ఛార్జెస్ నెంబర్ 1, నెంబర్ 2 కిట్స్ ఛార్జెస్. కిట్ ఛార్జ్ అంతకంటే 1000 రూపాయల కంటే ఎక్కువ ఉండవు. నెంబర్ 3 ఏమన్నా రెమెడిసివల్ లాంటి కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్ ఇస్తే కూడా మేము సపరేట్ చేస్తామంటున్నారు. వీటితో పాటుగా ఇంతకుముందు చెప్పిన కోమార్బిడిటీ, ఈ 4టి వాళ్ళు అడిషనల్ ఛార్జ్ చేస్తున్నారు. అయినా మేము ఏమన్నామంటే కోవిడ్తో వచ్చే పేషెంట్లు మాత్రం దయచేసి మీరు గవర్నమెంట్ పద్ధతి పాటించమని చెప్పి పదే కోరినాం మేము. వాళ్ళు కూడా కొంతమంది ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా వాళ్ళు కొత్త సెంటర్లు ఓపెన్ చేసుకొని హోమ్ క్వారంటైన్ కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నాడు. మాకు రిపోర్ట్స్ వచ్చినాయి. మీకు ఇదంతా ఒక మాట, మీ సాచాడు రవి ఉన్నాడు, సాక్షి రవి కుటుంబం మొత్తం వచ్చిందా? ఎంత భయపడ్డాడు ఫస్ట్ అన్నాడు, ఇలా మొత్తం కోలుకుండా లేదా? ఇవన్నీ 100 ఎగ్జాంపుల్స్ ఎందుకు మీ కళ్ళ ముందునే కదా. మీ అందరు టెస్టులు చేయలేదా? 50 మంది వచ్చారు కదా, ఒక్కరికైనా ఏమైనా అయిందా? అందరు మంచి బయటికి పోలేదా? అందుకని మీ కళ్ళ ముందున్నది మీరు అనుభవించింది, దాని మీద కూడా ఇంత కన్ఫ్యూజన్ చేయడం బాగాలేదు. అట్లా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజల్ని భయానికి గురి చేయకండి. నేను ఒక్క మాట అంటున్నా, ఇవాళ ఇది ఏం సీజన్? వర్షాకాలం సీజన్. ఇది వర్షాకాలంలో సారీ కేసులు ఎట్లొస్తాయి మీకు తెలుసు, ఐఎల్ఐ కేసులు ఎట్లొస్తాయి మీకు తెలుసు, డెంగ్యూ జ్వరం ఎట్లొస్తాయి మీకు తెలుసు. ఒక గాంధీ హాస్పిటల్ మార్చిలో రోజు 27-28 మంది చనిపోతుండేది. ఒక ఉస్మానియా మార్చిలో చనిపోయేది. ఇవాళ మీరు దాన్ని ఎందుకు అనాలి చేస్తలేరు? మీరు దాన్ని ఎందుకు మీరు పరిణామం తీసుకుంటలేరు? మీరు ఇవాళ సారీ వచ్చిన దాంట్లో 70% వస్తున్నాయి పాజిటివ్ కేసులు. ఒక్కటే ఏంటంటే మా ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్ కోమార్బిడిటీ కండిషన్స్ అంటే డయాలసిస్ పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, గుండె జబ్బులు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నాం మేము. వీళ్ళకి వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనం హిస్టరీ చూస్తే. వారితో పాటుగా ఎవరైనా ఏమైతే లేదని చెప్పి నెగ్లెక్ట్ చేసి ముదిరిన తర్వాత వస్తారు చూసిందా, అటాక్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం బతకట్లేదు. ఇప్పుడు మీరు ఈ రవికుమార్ కేసు కూడా అదే. అంటే చివరికి వచ్చే వాళ్ళు కొంచెం కష్టమవుతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ సకాలంలో కనుక డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ అంతే ఎవరు చనిపోవట్లేదు. గట్లా అంటే వేల చనిపోవాలి. మరి नो, इससे पहले हम क्लैरिफाई किया था, हमारे सीएम साहब ने एक ही बात बताया 50,000 स्पेशल टेस्ट करो बोल के, मगर डे टू डे जो टेस्टिंग चलता है वो हमेशा चलता है. मतलब रैंडम सैंपल्स वो भी करेंगे, वो भी करने का है. टेस्टिंग के बारे में पीछे हटते नहीं, टेस्टिंग विस्तृत रूप से करने के लिए हमको आदेश मिला है. काफी सारा क्रिटिसिज्म है कि तेलंगाना का टेस्टिंग देश में सबसे लोएस्ट है. देखा जाए तो हम सिर्फ 70,000 सैंपल्स, ओवर 70,000 टेस्ट. जो हमारा जो ICMR का गाइडलाइंस है सिम्टोमेटिक टेस्ट करो बोल के, अगर सिम्टम नहीं है तो किसको ला के करेंगे? लेकिन किसको ला के करना? कम्युनिटी स्प्रेड आइडेंटिफाई करना है तो टेस्टिंग इनिशिएटिव लेके टेस्टिंग करने की जरूरत नहीं है. इसीलिए हम विस्तृत रूप से 50,000 टेस्ट करने के लिए सीएम साहब ने आदेश किया है. वो हो रहा ना. इसके अलावा डे टू डे जो टेस्टिंग चलता है ना 4,000 5,000 वो भी करने का हमको आदेश है. सेंट्रल टीम तो फिलहाल सिटी में है, उनका क्या फीडबैक रह चुका है? हाँ? सेंट्रल टीम तो फिलहाल सिटी में है, उनका क्या अभी feedback बात बताते हैं ना, कल आए, आज देखने के बाद आपको रिपोर्ट देंगे. सर मिनिस्टर सर సరే నేను ఒక మాట ఇది తెలవాల్సిన ఎక్కడ ఉన్నది. ఇప్పటికి కూడా 100 పాజిటివ్ కేసులు వస్తాయి అంటే 100 పాజిటివ్ కేసులు నిర్ధారించబడితే అలా 25 మందికి మళ్ళీ నెగిటివ్ వచ్చేసి మళ్ళీ లోపం ఉందని వస్తుంది. ఇవాళ పాజిటివ్ వస్తుంది, రేపు నెగిటివ్ వస్తుంది. ఇట్లాంటి చాలా వస్తున్నాయి మన దగ్గరికి.
అంటే అట్లా కాదు, అక్కడనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రైవేటా గవర్నమెంటా పక్కకు పెడితే టెస్టులలో మరి స్టాఫ్ కలెక్షన్లు ఏమన్నా అది ఉందా ఏమో తెలియదు, కానీ ఒక 20-25% పాజిటివిటీలో మళ్ళీ రిజల్ట్ మారే ఆస్కారం ఉన్నట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు. 60% అక్యురేట్ ఉందట. మరి గంత కన్ఫ్యూజన్ ఉందంటే మరి ఎట్లా చేస్తాం? వస్తుంది ఇవాళ మీకు పాజిటివ్ వచ్చింది, మళ్ళీ రేపు తీసుకోకపోతే నెగిటివ్ వస్తుంది. వచ్చిన తర్వాత ల్యాబ్లు పని చేయాలంటామా అంటామా? సరిగా పట్టించుకోలే అంటామా? దీని పద్ధతి అది. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, దీన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయండి, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. దీంట్లో 100% కరోనా అనగానే 100% కరెక్ట్ అనుకోకండి. ఇక ఎవరు చెప్తలేరు, ధైర్యం చేస్తలేరు ఎవరు. అదే రోజు అపోలో పాజిటివ్ వచ్చింది, అదే రోజు ఏఐలో నెగిటివ్ వచ్చింది, మరి ఇది దీని నేను ఇప్పుడు అదే అంటున్నాను కదా. ఇప్పుడు అది టెక్నికల్ ఇష్యూ అండి. ఇక్కడే కాదు, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో 60 to 65% ఈజ్ అక్యురసీ, అంతే కదా? 60 to 65, దట్ ఈస్ ద మ్యాక్సిమం. సో రిమైనింగ్ ఈజ్ ఇన్అక్యురేట్. సో దట్ ఈస్ ద టెస్ట్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దట్ ఈస్ ద ఓన్లీ టెస్ట్ అవైలబుల్. లీడర్స్ ఇప్పటికీ మీడియా ఫుటేజ్లో డెప్త్ డీటెయిల్స్ పెట్టగా 1, 2 ఉన్నారు, నెంబర్ ఇస్తున్నారు తప్ప. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ గాంధీలో ఫ్యూచర్ ఇప్పుడు ఈ క్లినికల్ ట్రయల్స్ అన్నీ కూడా ఐసీఎంఆర్ గైడ్ చేస్తుంది మనకి. ప్లాస్మా థెరపీ మీద వాళ్ళే గైడ్ చేస్తారు. ప్లాస్మా థెరపీ ఇవ్వాలంటే కూడా మనం ఇవ్వం. పేషెంట్ కండిషన్స్ అన్నీ కూడా ఐసీఎంఆర్ పంపిస్తే వాళ్ళు దీన్ని సూట్ అవుతారు చెప్తారు, దాని ప్రకారమే ప్లాస్మా థెరపీ ఉంటుంది. క్లినికల్ ట్రయల్స్ కూడా ఎవరెవరికి చేయాలి, ఎట్లా చేయాలని కూడా వాళ్ళే గైడ్ చేస్తారు. మన సొంత కవిత్వం ఉండదండి ఇక్కడ. క్లినికల్ ట్రయల్స్ విషయంలో గాంధీ హాస్పిటల్ సొంత కవిత్వం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఎలోన్ కెనాట్ టేక్ ద డిసిషన్ ఎలోన్. తప్పకుండా వాళ్ళు ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం నడుస్తుంది. వాళ్ళ కన్సల్ట్ లేకుండా చేయరు. వాళ్ళ ఏజ్, వాళ్ళ కోమార్బిడిటీ కండిషన్స్, వాళ్ళ హెల్త్ కండిషన్ అన్నీ చూసిన తర్వాత చేస్తారు. कोरोना के बारे में ऑलरेडी मंत्री साहब ने आपको डिटेल में बताया. जस्ट कुछ इम्पोर्टेंट बातें. एक तो पूरे देश में खास करके जो शहरी इलाके हैं उसमें केसेस बढ़ रही, हमारे पास भी उससे कम रफ्तार में बढ़ रही. दूसरा है कि जो सबसे इम्पोर्टेंट चीज़ है कि डेथ्स कम से कम हो, उसके लिए तेलंगाना सरकार प्रयत्न में है. और अभी तक अगर पूरे कंट्री में डेथ परसेंटेज देखें तो 3% है. हमारे पास वो परसेंटेज एक्चुअली 1.7 और 1.8 के बीच में आ रहा है. तो इसका ये मतलब है कि हम सही दिशा में जा रहे हैं. ये ग्रामीण इलाकों में इसका प्रभाव अभी भी बहुत कम है और वहाँ भी हम उतने ही जोर से एहतियात लगाए हुए हैं कि कहीं भी कुछ न हो. सरकार का जो सबसे बड़ा उद्देश्य है कि कोई भी कोरोना से न मरे और उसके लिए जो भी करना पड़े सरकार कर रही है. जो देखने में आ रहा है कि ज़्यादातर लोग आज के दिन में होम आइसोलेशन के द्वारा घर पे रह के ही पॉजिटिव केसेस ट्रीट हो रहे हैं और उसकी संख्या बहुत ज़्यादा है और उनमें ज़्यादातर लोग आसानी से कुछ दिनों में 7 से 10 दिनों में एकदम ठीक हो जा रहे हैं. आज अगर हम अपना फिगर देखें तो होम आइसोलेशन में 7109 लोग हैं और उसी तरीके में जो रिकवर्ड हो गए उसमें 1438 लोग हैं. जो एक्टिव लोग हैं 5671 लोग हैं. उसके अलावे इन लोगों को सिर्फ हम घर में ही रहने के लिए नहीं बोल रहे हैं, उनको हम सुविधा दे रहे हैं और खास करके टेलीमेडिसिन के द्वारा डॉक्टर्स उनसे बात कर रहे हैं और जो भी उसकी ज़रूरत है उनको हम लोग पूरा करने की कोशिश कर रहे हैं. बहुत कम लोग ऐसे हैं जिनको घर से एक्चुअली हॉस्पिटल आने की ज़रूरत पड़ी और जो हमारा रिकॉर्ड है वो ये दिखाता है कि 26 लोग हैं
जो घर में रह रहे थे और उनकी सिचुएशन थोड़ा बिगड़ने पे उनको हमने 26 लोगों को हॉस्पिटल में दाखिल कर दिया। जो दूसरा जो पहलू है गवर्नमेंट हॉस्पिटल्स का, उस पर हम लोग काफ़ी ध्यान दे रहे हैं। ऑक्सीजन बेड्स बढ़ाने की कोशिश कर रहे हैं। जो हमारे पास आज के दिन में भी जो बेड्स हैं वो पूरी तरह से कभी नहीं भरे हैं। अभी मंत्री साहब ने बताया कि गांधी में 600 बेड्स ही हैं जो भरे हैं और जो रिमेनिंग 1400 के आसपास खाली हैं। तो उससे एकदम साफ दिख रहा है कि और दूसरे जगहों पे भी ऐसी स्थिति है। कुछ लोग ऐसे ही कुछ सोशल मीडिया में लोड कर रहे हैं, वो लोग वेस्टेड इंटरेस्ट के साथ शायद काम कर रहे हैं। उनका उद्देश्य गवर्नमेंट को बदनाम करना है या किसी खास वर्ग को मदद करने की वो लोग कोशिश कर रहे हैं। ऐसे दुष्प्रचार से सावधान रहने की जरूरत है। हर एक केस को हम उतना ही ध्यान से देखते हैं और अगर किसी को लग रहा है कि उसको कोविड है, उसका टेस्ट कंफर्म नहीं हुआ है, तो आप पहल इधर उधर घूमने के बजाय गांधी हॉस्पिटल भी नहीं जाए, क्योंकि वहां पे हम जो कंफर्म केसेस को लेते हैं। आप किंग कोटी हॉस्पिटल जाएं और आप किसी भी समय जाएंगे तो पहले हमारे डॉक्टर्स उसका ट्रीटमेंट करेंगे, उसके बाद ही आगे का जो भी कार्रवाई है वो होगा। प्राइवेट टेस्टिंग के बारे में कई जगहों पे हमारे टीम्स ने कुछ पाया कि वो लोग पूरी तरह टेक्निकल ढंग से काम नहीं कर रहे हैं। कुछ उनमें त्रुटियां देखी गई हैं, गलतियां दिखी हैं और हमने उनको नोटिस भी दिया है और कई लोग अब सुधारने की कोशिश कर रहे हैं। प्राइवेट हॉस्पिटल में एक इस तरह के वातावरण में बहुत लोग जाना चाह रहे हैं और कई बार वो लोग बता रहे हैं कि उनके बेड्स खाली नहीं हैं। हमने भी अपने स्पेशल ऑफिसर जैसे लोगों को अपॉइंट किया है और कहाँ कितनी सीट हैं उसके बारे में भी हम लोग कोशिश कर रहे हैं कि लोगों को बताएं कि इतनी सीट ही यहाँ पे अवेलेबल हैं। इन सबको और कहीं भी लोगों को वेंटिलेटर हमारे खाली हैं और अधिक वेंटिलेटर भी हमारे पास आ गए हैं, इसीलिए किसी तरह की समस्या नहीं है। जिलों में भी हम पूरी तरह तैयार हैं। अभी खास करके जो सिचुएशन है इस सबको सतर्क रहने की जरूरत है, क्योंकि लॉकडाउन खुलने के बाद आर्थिक गतिविधियां बहुत बढ़ गई हैं। तो मास्क लगाना, 6 फीट की डिस्टेंस मेंटेन करना, हैंड वॉश और एल्डरली और जो जिनको कुछ बीमारियां हैं, खास करके ब्लड का, शुगर का या किसी तरह की बीमारियां हैं, उनको खास करके ध्यान देने की जरूरत है। अगर हम ऐसा करेंगे तो हम बहुत सारे लोगों को अच्छी तरह से बिना किसी परेशानी के बचा सकेंगे। तो इन सब की तरह से हम ये बताने की आपको कोशिश कर रहे हैं कि घबराएं नहीं। अगर आप पॉजिटिव निकलते हैं तो आपको फैमिली को चिंता करने की जरूरत नहीं है, आप आराम से घर में रह सकते हैं। और अगर आपको लग रहा है कि आपकी तबीयत ठीक नहीं है, आपको श्वास लेने में या कोई ज़्यादा दिक्कत हो रही है, आप तुरंत फ़ोन करें 104 को। हमारे लोग आपको हॉस्पिटल में लाएंगे और फिर आपको ठीक करने के बाद वापस देंगे। नहीं, उसका भी मैंने आपको ब्रेकअप बताया ना कि नहीं 2000 थोड़ी बोला मैंने, बहुत बोला 6000, मैंने बोला 7109 है। यस, ऑलरेडी आपको अभी मंत्री साहब ने बताया कि उनके साथ मंत्री साहब ने मीटिंग किया है, उनको ये जो समस्याएं आ रही उसके बारे में बताया है। उन लोगों ने एश्योरेंस भी दिया है कि हम इस तरह की वारदातें नहीं होने देंगे। हम लोग भी आज ये इस तरह की आपदा कभी नहीं आई है। हम ये नहीं चाहते हैं कि किसी से बिना वजह की हम तकरार के रास्ते में जाएं, क्योंकि हमको सबको मिलकर इस समस्या का हल करना है। इसीलिए इस तरह के समय में थोड़ा आत्म संयम से सबको काम लेने की जरूरत है और ठीक काम करने की जरूरत है, ना कि लड़ाई करने की जरूरत है। इसीलिए थोड़ा पेशेंस के साथ उनको डील किया जा रहा है, उनको भी समझाया जा रहा है और जब भी जरूरत होगी सरकार के पास जो हथियार है उसको इस्तेमाल करने में हम घबराते नहीं। एक्चुअली मैडम आपको बता भी रही हैं कि हमारे मतलब किनको चाहिए। पहले तो अगर आपके पास घर है, एक अलग रूम है जिसमें आप जो बीमार है उसको रख सकते हैं, आप घर पे रह सकते हैं। दूसरा, ऐसे लोग जिनके
पास अगर कुछ भी नहीं है, एक ही घर में बहुत सारे मेंबर रह रहे हैं, बड़ा कंजेस्टेड इलाका है, उसके लिए हमने ये फैसिलिटी बनाया है कि आप सरकारी जगहों पे रख सकते हैं। और जब ऐसे बहुत सारे हैं, आपको पता है, नेचर क्योर में रख रहे हैं हम लोग, तिबिया हॉस्पिटल में रख रहे हैं, आयुर्वेदिक जो हॉस्पिटल है उसमें रख रहे हैं, तो भले, लेकिन हम ये देखते हैं कि हम इन सब जगहों को एकदम नहीं भरना चाहते हैं। जहाँ पे किसी को जरूरत है, उसकी घर की आर्थिक स्थिति ठीक नहीं है, छोटे से घर में बहुत सारे लोग रहते हैं, वैसे लोगों को सरकार आइसोलेशन में रख रही है सरकारी